A single phase full bridge rectifier as a supply voltage of the 100 volts అన్నాడు. సో దిస్ ఇట్లా ఇచ్చిందంటే అది ఆర్ఎంఎస్ వాల్యూ అని అర్థం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ విఎస్ ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఇలా మనకి ఇచ్చిన 100 volts 200 అని ఇచ్చినప్పుడు దాన్ని విఎస్ ఆర్ఎంఎస్ వాల్యూ. మరి ఇచ్చిన కన్వర్టర్ ఏంటి? సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో వాట్ విల్ బి ద పీక్ రివర్స్ బ్లాకింగ్ వోల్టేజ్ ఆఫ్ ఈచ్ ఎస్సిఆర్? So here option A 50 volts, option B this is 100 volts and option C. So this 100 volts, okay, here 200 volts and this one is the 400 volts. So this one is the 400 volts. It is 400 volts. So ఈ విధంగా 400 volts అనేది ఇది 400 volts ఇచ్చినాం. మ్యాక్సిమం వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అనేది 100 volts డీసీ వాల్యూ అన్నాడు. సో 100 volts డీసీ అయితే అంటే దాని మ్యాక్సిమం వాల్యూ కూడా 100 volts అనేది అర్థం. సో 100 volts డీసీ కంపోనెంట్ అని ఇది మనకు ఇచ్చిన మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ పీక్ ఇన్ రివర్స్ వోల్టేజ్ అనేది పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. సో మ్యాక్సిమం పిఐవి ఆఫ్ ఈచ్ ఎస్సిఆర్ కావాలా. సో పిఐవి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఆఫ్ ఎస్సిఆర్ ద ఈచ్ ఎస్సిఆర్ ద ఎస్సిఆర్ అనేది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు విఎం అనేది ఆన్సర్. సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఆఫ్ విఎస్. విఆర్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం వోల్టేజ్ అక్రాస్ ద ఎస్సిఆర్ డ్యూరింగ్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. సో దిస్ వన్ ఈస్ మ్యాక్సిమం ద వోల్టేజ్ ఒక వోల్టేజ్ అక్రాస్ ఎస్సిఆర్. సో దిస్ వన్ ఇస్ ద ఎస్సిఆర్ maximum voltage across SCR during the reverse blocking mode. Okay, reverse blocking mode. So maximum voltage across SCR during reverse blocking mode is called the peak inverse voltage. ఇక్కడ DC voltage అని మెన్షన్ చేసింది కాబట్టి DCలో సో అప్పుడు ఏమవుతుంది? maximum voltage is equal to సో దట్ ఈస్ ఒక పీక్ వాల్యూ వస్తుంది ఇన్ DC. ఒక ఇన్ ద DCలో మ్యాక్సిమం వోల్టేజ్ అన్నా ఆంప్లిట్యూడ్ అన్నా సో దీని యొక్క ఆంప్లిట్యూడ్ సో దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 volts. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 100 volts is the answer for this question. సో హియర్ 100 volts is a answer for this question. సో ఇక్కడ ఓకే దిస్ వన్ ఈస్ ఐఎమ్ రైటింగ్ హియర్ వి మ్యాక్సిమం అని అంటే ఒక డీసీలో ఇలా ఇచ్చినప్పుడు సో దిస్ వన్ ఇస్ ద డీసీ. సో దీని యొక్క ద డీసీ వాల్యూ ఇచ్చినప్పుడు దీంట్లో మ్యాక్సిమం వాల్యూ అన్న తర్వాత దాని యొక్క ఆంప్లిట్యూడ్ అన్నా కూడా 100 volts వస్తాయి. సో ఈ 100 volts ఇది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.